హలో అండి అందరికి ఇది ఎర్లీ మార్నింగ్ 4 o'clock అన్నమాట. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి శ్రీకాకుళం వెళ్తున్నాం. మేము నిన్న నైటే వైజాగ్ వచ్చాము. వచ్చింది 1 o'clock అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఏమంటే ఊరైతే వెళ్తున్నాము. బస్ కి అయితే వెళ్తున్నాం అన్నమాట. బస్సు మాలో ఎవ్వరికి పడదు, అందుకే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. పెళ్లి కోసం వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ బయట అంతా చీకటిగా ఉంది. మేమైతే రోడ్డుకైతే వచ్చేసాము. ఇక్కడ అంటే ఇది 3 అమ్మవారి గుడి. ఇక్కడ బస్సెస్ ఆపుతారు. ఆ బ్యాచ్ లో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరికి బస్సు అస్సలు పడదు. అందుకే లేవడం కష్టమైనా సరే దాంతో పోలిస్తే లేవడమే ఈజీ అన్నట్టు లేచాము. మా అక్క తప్ప ఎవ్వరు స్నానాలు చేయలేదు. ఎలా ఉన్నామో అలా రెడీ అయిపోయి వచ్చేసామన్నమాట. నేనైతే స్నానం చేసేసేదాన్ని, కానీ నాకు ఫీవర్ గా ఉంది, స్నానం చేయలేదు. అమ్మవారిని మొక్కుకొని బస్ అయితే ఎక్కిపోతున్నాము. మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర మా హిమాన్స్ ఉంటే అసలు నన్ను కేర్ చేయడు అనమాట. నన్ను అసలు ఖాతరీ చేయడు. నేను ఉన్నానో లేకపోయినాడు అనవసరం, వాళ్ళతో ఆడుకునే ఉంటాడు. ఫైనల్ గా శ్రీకాకుళం అయితే వచ్చేసాము. 6:30 అయ్యింది. అక్కడ నుండి మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్ గా మా ఊరికి బస్సు ఉంటే ఆ బస్సు ఎక్కిపోయాము. ఎవ్వరు లేరు. మాకోసమే ఈ బస్ బుక్ చేసినట్టుంది. డ్రైవరు, మేము, కండక్టర్ ఎవరో ఇంకిద్దరు ఉన్నారనమాట. కానీ బస్సు అయితే గడగడలు ఆడేస్తుంది. ఇలా ఆడేస్తూ ఉంటే మేము ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ మంచిగా వెళ్ళిపోయాం అనమాట. ఇది మడపం బ్రిడ్జ్ అనమాట. చూసారా ఆంజనేయస్వామి విగ్రహం ఎంత పెద్దదిగా ఉందో. చుట్టుపక్కల పొలాలు, పక్కన ఏరు, ఇవంతా చూడడానికి ఎంతో బాగుంటుంది. అమ్మయ్య, ఫైనల్ గా ఊరైతే వచ్చేసాము. మేము రాగానే ఫస్ట్ మాకు టిఫిన్ పెట్టారు, ఇడ్లీ అయితే అస్సలు బాగాలేదు. బయట కొన్నవి అస్సలు బాగోవటం లేదు కదా. నాకైతే తినడానికి అస్సలు ఇష్టం లేదు, కానీ కొంచెం తిన్నాను. ఫీవర్ గా ఉంది, ఇంజక్షన్ వేసుకోవడానికైనా సరే తినాలి అని తింటున్నా. ఇదైతే ఆ రోజే పందిరి రేట్ అనమాట. నెక్స్ట్ డే పెళ్లి. నేనైతే ఇక్కడ శారీని డ్రేపింగ్ చేస్తున్నా అనమాట. వంటలు ఇవన్నీ బయట చేస్తున్నారు. అంతా బాగుంది, కానీ పెళ్లి రోజే అస్సలు వీడియోస్ తీయలేదు. ఫోన్ ఎక్కడో పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఫుల్ హడావిడిలో తీయలేకపోయాము. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.